సాగుచుండగా ఆత్మీయ కాపరివై నా తోడు నీడవైతివే. అవును కదా, ఈ ఆత్మీయ యాత్రలో మనకి ఆత్మీయ కాపురిగా ఉండగలిగిన యేసయ్య తప్పగా ఉండగలరు. అంత గొప్ప దేవుని ఆరాధించుకుని ఎలా ఉండగలరు? దేవుని ఆరాధిద్దాం. ఆత్మీయ యాత్రలో కొనసాగుచుండగా ఆత్మీయ యాత్రలో కొనసాగుచుండగా
కాపరివై నా తోడు నీడ నీవైతివే నే పెట్టినాడు ఎల్లా నేతిలో పడినట్టు చేసితివే నాకెంతో సంతోషము మనసంతా పొంగిపోయనే. అవును కదా, ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తుంటే నీకు ఎంత సంతోషం ఉంది. నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలము నీకు ఆశీర్వాదకరంగా, నీకు దీవెనకరంగా దేవుడు మారుస్తుంటే ఎంతో గొప్ప ఆనందంగా ఉంటుంది. ఈరోజు నీ ఆత్మీయ కాపురిగా ఏ సైడ్ కలిగి ఉన్నావా? ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ కాపురిగా యేసుని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడానికి కొత్తగా ఎప్పుడు పండుగ కూడిన మా అందరి ప్రత్యేకమైన అభిషేకాన్ని కుమరించండి. నీ వలే నీ కొరకు సాక్షులుగా ఈ భూలోకమును ప్రజలకు యోగ్యత కలిగిన వారిగా దీవించమని వేడుకుంటున్నా. ప్రతి మానసిక శారీరక ఒత్తిడి నుంచి విడుదల కలిగించున్నాయన. ఎప్పుడు వరకు నా తండ్రి దేవాన్ని సన్నిధిలో గడిపారు. అయ్యా నీలో నిలిచిందని ఆరాధించాలో ఆరాధన యోగుడమైన దేవా జరుగుతున్న కార్యక్రమం అంతట మీద మీ అధ్యక్షులు ఊహించుకున్నాను. దేవుడితో నడిపించి మహిళ కూర్చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాము. సాక్ష్యం కలిగిన వాళ్ళు ఎలా సాక్ష్యం ఇచ్చారు నాకు లేకపోవచ్చు. సోమవారం ఉన్న 2 గుళ్ళలాగా వచ్చాయి ఒంటి మీద. తర్వాత రోజుకి కొన్ని పేగిపోయి ఇంకా వెనక భాగంలో మొత్తం వీధంగా వచ్చింది. ఏంటో అని చాలా భయపడ్డాను. ఆచార్య గారి దగ్గరికి వెళ్తే ఏం లేదమ్మా భయపడద్దు నువ్వు అని 2 టాబ్లెట్స్ ఇచ్చి 2 రోజులు వాడుకొని మళ్ళీ రామా నాకు డౌట్గానే ఉందని పంపించారు. పాస్టర్ గారికి చెప్పాను భుజనాయన ఇంటి దగ్గర. ఏమీ లేదమ్మా ప్రార్థన చేసుకో అన్నీ తగ్గిపోతాయి అన్నారు. పాస్టర్ గారు ప్రేర్ చేసి పంపించారు. 2 రోజులు చర్చికి వచ్చాను. అలాగే కూడా నైట్ ప్రేర్ చేసుకొని వెళ్ళాను. నా కోసం ప్రార్థించారు పాస్టర్ గారు. దేవుడు వెంటనే స్వస్థతనిచ్చారు. ఆదివారం చక్కగా తగ్గిపోవాలి ఏసయ్యా నేను సాక్షిగా నిలబడతానని ప్రేర్ చేసుకున్నాను. సత్వతాన్ని కూడా నా కోసం ప్రేర్ చేశారు. చర్చిలో ఇద్దరు కలిసి ప్రార్థించాను. నేను తగ్గిపోవాలి ఏసయ్యా నేను సెలవులు పెట్టి ఉండకూడదు ఇంటి దగ్గరని. దేవుడు స్వస్థతను అనుగ్రహించినందుకు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడే దీవించాలి. వినోద్ పట్ల ప్రార్థించాలి ప్రతి ఒక్కరు. దేవుడు ఎన్నో సాక్ష్యాలు ఇచ్చినా కూడా నేను ఈ సంవత్సరం నిలబడి చెప్పుకోలేకపోయాను. దేవుడు నాకు మంచి గృహాన్ని ఇచ్చారు. దాని గురించి ఇంకా ప్రేర్ చేయండి. వినోద్ కూడా రావాలని, బిందు ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు మా కుటుంబము మందిరంలో ఉండాలని ప్రతి ఒక్కరు మా గురించి ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నాక. సాక్షి ఇచ్చిన బిడ్డలు దీవించండి. మంచి ఆరోగ్యాన్ని కుటుంబ క్షేమమైన రాష్ట్రంలో వేస్తున్నాం పెడుతున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం తీసుకున్నాం. ప్రార్థిస్తుండగా ప్రభు ఒక అంశాన్ని నా మనసుకు ఉంచాడు. ఏమిటి అంశం అంటే నీ భక్తి శరీరానుసారమైనదా ఆత్మానుసారమైనదా? మనం చేసే భక్తి శరీరానుసారమైనదా? రెండో చెప్పండి. అది కూడా వేరే చెప్పాలా? చెప్పాను ఒకసారి. మనం చేసే భక్తి శరీరానుసారమైనదా ఆత్మానుసారమైనదా? ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఈ రోజున చాలా మంది ఆత్మీయ జీవితాల్లో
ఆత్మానుసారంగా ప్రారంభించబడి ముగింపు శరీరానుసారంగా వెళ్ళిపోతుంది. ప్రారంభం ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుంది. దేవరంతా పాస్టర్ గారు టయానికి రాకపోతే ఊరుకోం. పాస్టర్ గారు ఏదన్నా వాక్యం ఒక అరగంటగా పావుగంట చెప్పేస్తే ఊరుకోం. ఒక చిన్న ప్రార్థన చేస్తే ఊరుకోం. ఎందుకంటే తీవ్రత తక్కువ ఉంటుంది. ప్రారంభంలో ప్రార్థన ఏం చేయాలి? మినిమం గంట సేపు చేయాలా. వాక్యం ఏం చెప్పాలా? గంట మన దాకా వాక్యం చెప్పాలా. అసలు ప్రతిరోజు ఏముండాలా? ప్రార్థన ఉండాలా. ఇది ప్రారంభ దినాల్లో ఆత్మానుసారమైన దేవుడు. రాను పాస్టర్ గారు గట్టిగా అరగంట వాక్యం చెప్పి ఎప్పుడు పెడతారట. ఏంది ఎంతసేపు చెప్తాడు వాక్యం? ఇంకా అవసరమైంది. కాస్త కొంచెం ఒకవేళ ఒక ప్రార్థన ఇంకోటి చేత చేపిస్తే ఏంది ఇంతతో ముగించారు ఆ ప్రార్థన? ఎంతో చెప్తే సరిపోయింది కదా. అట్లా పక్కన కూడా ప్రార్థన చేయించాలా? ఇట్లా శరీరానుసారంతో ముగించబడుతుంది. కారణం ఏమిటి? ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయంలో మనసు పెట్టి ఆత్మ సంబంధమైన విషయాలలో ఆలోచన కలిగిన వ్యక్తి మరలా శరీరానుసారంగా దాన్ని ఎందుకు ముగించడానికి వెళ్ళిపోతున్నాడు? ఎందుకు వెళ్ళిపోతున్నాడు? శరీరానుసారమైన మనసుతో శరీరానుసారమైన భక్తిని కలిగిన వ్యక్తి, ఆత్మానుసారమైన భక్తిని కలిగిన వ్యక్తి, వారి ఇద్దరి మధ్యన వ్యత్యాసాలు ఏంటో కొన్ని విషయాలు ఏదైనా తెలియజేయాలనుకుంటున్నాను. ప్రజలు చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. చాలమా? శరీరానుసారులు శరీర విషయంలో మీద మనసు ఉంచుతారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనసు ఉంచుతారు. ఈ రోజున ఒకవేళ ఆత్మానుసారులు అంటే దెయ్యాలనుకున్నాడు మీరు అంటే ఆత్మలు ఎక్కడ లేవు కదా, పక్కన లేవు కదా. మనం ఉన్నదంటే ఏం కలిగి ఉన్నాం? మనం శరీరాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఆత్మానుసారులు అంటే ఆత్మల కంటే కనపడవు కదా, వాడు ఎక్కడ లేరు కదా, మనం వాటి సంబంధం కాదనుకుంటారు. శరీరాన్ని కలిగి ఉన్న మన భక్తి, మన ఆత్మీయత ఎలా ఉండాలంటే ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన భక్తి విషయంలో రాగానే దీన్ని ఆధ్యాత్మికమైన కోణంలో చూస్తారే కానీ శరీర సంబంధమైన కోణంలో చూడాలి. వారు ఏ దేవుని వారు ఆరాధించుకున్నా, ఏ దేవుని వారు కొలుస్తున్నా, ఏ దేవుని దగ్గరికి వారు వెళుతున్నా వారు ఆధ్యాత్మికమైన కోణంలోనే వారు భక్తి వారి విధానం ఉంటుంది. శరీరానుసారంగా వారి భక్తి వారి విధానం ఉండదు. కానీ ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో గడిపే ఈ జీవితంలో మనం కలిగి ఉండవలసింది ఏమిటంటే శరీరానుసారమైన వారు దేని మీద మనం చూస్తారంట? శరీర విషయముల మీద. శరీరానికి ఏం కావాలి చెప్పండి? శరీరానికి ఏం కావాలి? మన మధ్యన ఒక పెళ్లిలో ఒక ఆయన చెప్పాడు, స్త్రీ ఆభరణాలు ఎందుకు ధరించింది శరీరానికి? స్త్రీ శరీరానికి ఆభరణాలు ఎందుకు ధరించాలి, దాని ప్రాముఖ్యత ఏంటో చెప్పాడు. ఆయన వర్షంలో ఆయన చెప్పాడు. ఏమిటి తెలుసంట? ముక్కు కోపం ఎక్కువ అంట, అందుకని ముక్కు కంట ఏం పెడతారంట? పొడగ పెడతారంట. చేతులు జాడింపు ఎక్కువ అంట, అందుకని చేతులు గాజులు వేస్తారంట. కాళ్ళు కుదురు కొనవంట, అందుకని కాళ్ళకు పట్టీలు వేస్తారంట. మెడ తిన్నగా ఉండదంట, అందుకని మెడలో చెవులంట ఇప్పుడు దురద చెవులంట, ఇవి ఆ మాటలు ఈ మాటలు ఏంటి అంట, అందుకని చెవులు బెజాలు పెడతారంట. ఇట్లా చాలా వర్ణించుకొచ్చాడు. ఆయన ఇది కూడా రకమైన వర్ణన అనుకున్నా, కానీ గమనించు. అంటే ఇది శరీరానికి సంబంధించిన విషయాలు, అంటే భూ సంబంధమైన విషయాలు. ఒక వ్యక్తి శరీర సంబంధంగా ఆలోచించగానే గుర్తొచ్చేవి 5 లక్షణాలు, 5 విషయాలు గుర్తొస్తాయి. శరీర సంబంధంగా ఆలోచించగానే ఏమిటి 5 రకాల విషయాలు అంటే కొంచెం చెప్పండి, మీకు తెలిసిన కొన్ని ఏమన్నా వాటి ఉంటాయేమో. శరీరానుసారమైన విషయాలు అనగానే 5 విషయాలు గుర్తొస్తాయి. ఏంటి చెప్పండి వాటిలో? అమ్మా, శరీరానికి మంచి ఉక్కటందుకు సోపుతో స్నానం చేయించుకోం, అర్థమైందా? మంచి ప్రశస్తమైన వస్త్రాలు తొడగటం, రెండవది. మూడవది, దానికి మంచి ఆహార పోషణ అందించడం. నాలుగవది, ఆ శరీరానికి మెరుగుదిద్దటం. ఐదవది, ఆ శరీరానికి కావలసినవన్నీ తీసుకొచ్చి
పెట్టడం. ఇది శరీరానికి సంబంధించిన 5 విషయాలు. బాగా గుర్తుపెట్టుకోండి. దానియేలు, రాత్రికాలం నుంచి చెప్పాను మీకు, దానియేలు ఉపవాసం అయితే చేయలేదు కానీ తీర్మానం చేసుకున్నాడు. దానియేలు చేసిన తీర్మాన ప్రాంతంలో దానియేలు 21 రోజులు ఏం చేయాలంట తెలుసా? రాత్రి చెప్పుకున్నాం, గుర్తుందా? సంతోషంగా భోజనం చేయాల, ఇంకా ద్రాక్షారసం తాగల, ఇంకా మాంసం ముట్టుకోవాలా, ఇంకా స్నానాభిషేకాలు మానేశారంట. ఎన్ని రోజులు? మనం పక్కన పో పట్టుకెళ్ళి సాయంత్రం స్నానం చేయకపోతే పక్కన పెట్టారు. అర్థమైందండి? అంటే ఈ శరీరాన్ని ఎంత బలపరుచుకుంటామో, ఈ శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, అదే నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడన్నా ప్రాధాన్యత ఇచ్చావా? ఏమండి? ఒక్క పూట ప్రార్థన చేయకపోతే నువ్వు ప్రార్థన చేయాలా, మొక్కరించి ప్రార్థన చేయాలి, ఎప్పుడన్నా నీ పక్క వాళ్ళతో చెప్పావా? ఒక పూట స్నానం చేయకపోతే ఇంట్లో పిల్లల్ని కర్ర తీసుకుని వెనకాల పడతాం. వాడు బట్టలు విప్పించి, పిల్లడు కానీ బట్టలు విప్పించి వాడు స్నానం చేయించి మంచి బట్టలు రోజు ఇట్లా ఉండాలని చెబుతాం. ప్రార్థన విషయంలో ఎప్పుడన్నా చెప్తారా? ఏమండి? ఒక్కసారి ఆలోచించండి. ఆత్మానుసారముగా నడుచుకోవాల్సిన వారు, శరీరానుసారంగా నడుచుకుంటున్న వారు శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. కడుపు నిండా కూడి తిన్నాడా, మంచిగా నిద్రపోతున్నాడా, మంచిగా చదువుకుంటున్నాడా, మంచిగా బాగుంటున్నారా అనే శరీర సంబంధమైన విషయాల మీద ఉంటారు. ఆదివారం మందిరానికి వెళుతున్నారా, మంచి ప్రార్థన నేర్చుకున్నారా, మంచి పాటలు నేర్చుకున్నారా, మంచిగా వాక్యం చెబుతున్నారా, మంచిగా ఎప్పుడైనా బిడ్డల విషయంలో ఒక ఆలోచన. నా ప్రియ దేవుని జనాంగం దయచేసి గమనించండి. రాకడ అది సమీపంగా ఉంది. మీకు అర్థం కావట్లా? ఎంత సమీపం ఉందంటే జనం మీదకి జనం వేస్తారని చెప్పాడు. అర్థమైందా? జనం మీదకి జనం వేస్తారని చెప్పాడు దేవుడు. ఊరినే ఆయన లేఖన గ్రంథంలో ఉత్తరమే రాయబడలా. ఈ రోజున ప్రపంచ దేశాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు ఈ పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని చేతపుచ్చుకుని ఆరాధిస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? దీనిలో రాయబడిన వాస్తవికమైన విషయాలు సత్యమని గ్రహించి అవి నెరవేర్పు జరుగుతున్నాయని గ్రహించి దేవుని వైపు మనసు పెడుతున్నారు. ఆత్మానుసారమైన విషయములందు, ఆత్మ సంబంధమైన విషయాలందు మనసు పెడతారంట. శరీరానుసారం శరీర సంబంధమైన విషయాల వైపు మనసు పెట్టినప్పుడు వారు కోల్పోయే కొన్ని కోల్పోతున్నారు. వాటి నష్టాలు, వారి జీవితంలో కలిగిన నష్టాలు ఏంటి అని కొన్నిటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చదవండి. శరీరానుసారం శరీర విషయంలో మనసు పెట్టే వాడి జీవితాలు కలిగే కొన్ని నష్టాలు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు మొత్తం అడుగు ఏంటంటమ్మా? ఏంటంట? ఏ మనసు అది? శరీరానుసారమైన మనస్సు. Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో, హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో,
హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year, I wish you happy new year, wish you happy new year, I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year, I wish you happy new year, wish you happy new year, I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year, I wish you happy new year, wish you happy new year, I wish you happy new year, wish you happy new year, I wish you happy new year, wish you happy new year, I wish you happy new year.